UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. జుమ్ సమంత సమంత నా అందమైన సమంత 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 నువ్వే నా ఇన్స్పిరేషన్ సమంత 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 నీ స్టోరీ నా స్టోరీ ఒకటే సమంత 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 నీ లవ్ స్టోరీ 10 years నా లవ్ స్టోరీ 10 years సమంత. కోవిడ్ ముందు నుంచి చేస్తున్నట్టున్నారు మీరు. అప్పుడు టిక్ టాక్ లో లైట్ గా అంతే. అప్పుడు రాఘవేంద్ర మానిపించాడు. అప్పుడే వైరల్ అయ్యేదాన్ని. రాఘవేంద్ర ఎందుకు వద్దన్నాడు అంటే మీరు బాగా వైరల్ అయితే మళ్ళీ ఎక్కడ వదిలేస్తాను అనేసి ఫేమస్ అయిపోతే. మీరు ఫేమస్ అయితే వదిలేస్తారు. మరి ఇప్పుడు ఎందుకు వదిలేసాడు మిమ్మల్ని? అతను అట్లా వదిలేస్తాడు నాకు కూడా తెలియదు. అసలు మీకు ఉప్పల వాళ్ళకి సంబంధం ఏంటి? ఉప్పల వాళ్ళు మిమ్మల్ని ఎందుకు కొట్టడానికి వచ్చాడు? ఉప్పల వాళ్ళకి నాకు సంబంధమే లేదు. అసలు ఉప్పల వాళ్ళకి ఇప్పటివరకు మాకు కాంటాక్ట్ లేదు. మేము చెల్లపల్లికి వచ్చినాము. దాసరి కవిత అసభ్యకరంగా మాట్లాడిన మాటలకు చాలా మనస్తాపానికి గురయ్యి వాళ్ళ ఊరికి వచ్చినాము. మొదలు పెట్టినప్పుడు రాఘవేంద్ర గురించి మీరు ఫస్ట్ గా మీరు పాడిన పాట ఏంటో? జించక జుమ్ రాఘవా రాఘవా నువ్వు తెచ్చిన కాలాపాటలు గల్ గల్ అంటుంటే నా గుండె జల్ జల్ అంటుంది. రాఘవా రాఘవా మనం తిన్న పానీపూరి మర్చిపోయావా? రాఘవా రాఘవా మనం అనంతపురంలో తిరిగిన. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. రైట్, ఈరోజు అయితే మన స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ రావడం జరిగింది. ఆ గెస్ట్ వచ్చేటప్పటికి మీరు చాలా అంటే యూట్యూబ్ ఛానల్ కానీ చాలా వైరల్ అయిన వ్యక్తి అనమాట. తను ఈరోజు మా స్టూడియోకి రావడం జరిగింది. అయితే తన లైఫ్ స్టోరీ చెప్పడానికే కానీ లేదంటే తన కొన్ని సమస్యలు నాటి గురించి చెప్పడానికే కానీ అసలు సెలబ్రిటీ గురించి నేను చెప్పడం కాదు, ఆమె నోటితో ఆమె చెప్తేనే మీకు స్ట్రైక్ అవుతుంది. సో హివి గో, మన సెలబ్రిటీ వచ్చేటప్పటికి జుంచకం స్టార్ దాసరి కవిత గారు ఈరోజు మా స్టూడియోలో ఉన్నారు. నమస్తే అమ్మా. సరే, జుంచక జుమ్ నేను ఈ రోజు హిట్ టీవీలో ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నాను. నా పూర్తి బయో ఈ రోజు చూడబోతున్నారు. జుంచక జుమ్ అంటే మీరు ఏ స్టార్ట్ చేసినా జుమ్ స్టార్ట్ చేస్తారా? ఇట్లా జుంచక స్టార్ అనే స్టార్ తోనే ఫేమస్ అయ్యాను. అంటే పొద్దున్న లేవడం కూడా ఎలా కనుక్కుని లేపుతారా? అట్లేం లేదు, ఓన్లీ వీడియోస్ ముందర మాత్రమే జుంచక. ఓకే, అలాగా. సరే. అంటే ఎందుకని జుమ్ అంటున్నారు మీరు? అంటే ముందు చాలా మంది అడుగుతారు ఎందుకని అలా. అంటే నేను మా అమ్మ సంభాషణ అంటే నా స్టోరీలో పాత్రలో నేను మా అమ్మ ఎదురు బదురుకొచ్చినప్పుడు మా అమ్మ నన్ను తిడుతుంది అనమాట. అప్పుడు వండుకొని నేను మా అమ్మని నవ్వించడానికి జుంచక జుమ్ అన్న. ఫస్ట్ జుమ్ అన్న. ఇది ఒకటి క్రియేట్ చేద్దాం, జుంచక జుమ్ అన్న. అప్పుడు మా అమ్మ నవ్వింది అనమాట. ఓ మా అమ్మాయి నవ్వినప్పుడు బయట వాళ్ళు నవ్వరా ఫన్నీగా అన్నట్టు అప్పటి నుంచి దాన్ని నా స్టోరీకి క్రియేట్ చేశాను. ఓకే, మీరు మ్యూజిక్ డైరెక్టరా? అదేం లేదు, అంటే మీరు చెప్పింది భలే వెరైటీగా అనిపించింది. మరి మీ అమ్మ ఓకేనా? ఇప్పుడు మీరు జుంచక నవ్వింది ఓకే అంటే అప్పుడు మా అమ్మ కామెడీ పండించింది కాబట్టి ఇంకా అప్పటి నుంచి జుంచక స్టార్ట్ చేసిన అందరూ నవ్వడం స్టార్ట్ చేశారు అనమాట. ఓకే, రైట్. కవిత గారు, ఇప్పుడు మీరు ఏంటి చిన్నప్పటి నుంచి ఇలాగ ఉన్నారు లేదా ఇప్పుడే ఇలాగ మీరు మాట్లాడుతున్నారా? చిన్నప్పటి నుంచి నేను చాలా అమాయకత్వంగా ఉండే అమ్మాయిని. విలేజ్ అమ్మాయిలు అంటే చాలా అమాయకంగా ఉంటారు కదా. సో రీసెంట్ 2021 నుంచి ఇలా టాలెంటెడ్ గా తయారైనా, ఇలా పరివర్తనం చెందారన్నమాట. టాలెంటెడ్. ఓకే, రైట్. అంటే చిన్నప్పుడు మీరు ఎక్కడ వరకు చదువుకున్నారు ఏంటి? అసలు మీ ఊరు ఎక్కడ ఏంటి? అంటే ధర్మవరం నుంచి అని చెప్పని మీరు ప్రతి వీడియోలో అంటూ ఉంటారు. ధర్మవరం అయినా మీది? మాది పక్కన విలేజ్, బత్తలపల్లి మండలం, డి చెర్లపల్లి గ్రామం. చెర్లపల్లి గ్రామం. ఓకే, రైట్. చదువు అదంతా ఎక్కడ? చదువు అంతా అనంతపురం. పీజీ కంప్లీటెడ్. ప్రజెంట్ లా చేస్తున్నా, 2nd year. ఓకే, మీరు లా చేస్తున్నట్టు కనిపించరు, ఎందుకని అలాగా? అంటే ఇంకా లా పూర్తి కాలేదు కాబట్టి లా అయిపోయిందని చెప్పుకోలేదు అనమాట. పూర్తి అయిపోతే నేను ఇట్లా లా అయిపోయిందని చెప్పుకుంటాను. అంటే నేను అన్నది అలా కాదు, అంటే మీరు మీ వీడియోస్ అన్ని కూడా జుంచక అట్లా ఫన్నీగా చేస్తున్నారు, ఒక లా స్టూడెంట్ లా కనిపించరు అని చెప్పని. అది ఫన్నీగా చూస్తే ఫన్నీగా ఉంటుంది అన్న, సీరియస్ గా చూస్తే సీరియస్ గా ఉంటుంది. అది ఫన్నీ కాదు, దాంట్లో ఉండేది నా లైఫ్ని నేను ఒక వీడియో రూపంలో తీసుకొచ్చా. అది అందరూ ఫన్నీగా తీసుకుంటాను అంతే. అంటే నేను పూర్తిగా ఎక్కడ ఇంటర్వ్యూలు ఇవ్వడే కాబట్టి తెలీదు. ఇప్పుడు మీ ఛానల్తో తెలిసిపోతుంది. అవునా? జుంచక స్టార్ అంటే ఏంటంటే నాకు కూడా చెప్పాలంటే టంగ్ ట్విస్ట్ అవుతుంది. మరి మీరు రెగ్యులర్గా ఎలా చెప్తున్నారు అలాగా? అంటే ప్రాక్టీస్ చేస్తారా? పొద్దున్నే లేచి 3ంటికి లేచి చల్లో కూర్చొని అలా ప్రాక్టీస్ చేస్తారా? మీరు ఒక పేరు చెప్పండి, టక్కా నేను ఇప్పుడే మీ ముందర చెప్పేస్తాను. అదేమైనా స్క్రిప్ట్ లేదా మీకే తెలిసిపోతుంది లైవ్ లో. అవునా? సరే, అయితే ఒక మంచి అందమైన అరవింద్. జుంచక జుమ్
జుమ్ చెక్క జుమ్ చెక్క జుమ్ అందమైన అరవింద్ కానీ నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా పడలేదు అరవింద్ ఇంకొక నువ్వు ట్రై చేస్తూనే ఉండి వీళ్ళు పడుకోకుండా ఉంటారు కానీ నీకు పేరుకు మాత్రమే అందం అరవింద్ జుమ్ చెక్క జుమ్. ఓకే, అంటే అరవింద్ అందంగా ఉంటాడా అని చెప్పని నేను అన్నాను, అందమైన అరవింద్ అని. మీరు ఇంకా క్రియేట్ చేసేసి అంటే ఫన్నీగా బాగుంటది అంటే అరవింద్ వైరల్ అయిపోతాడు అంతే. అంటే జనాలకి ఎట్లా రీచ్ అవుతుందో అలా తీసుకెళ్ళిపోతాను నేను. అవునా? ఓకే, అలా ఎవరి గురించి అయినా మీరు అట్లానే మాట్లాడతారా? మీరు ఇంట్లో చేసే పనులన్నీ కూడా ఇలాగే చెప్తా ఉంటారు? అట్లా ఏం లేదు, వీడియో ముందు వరకే అంతే, తర్వాత నా పని నాది అంతే. అవునా? అంటే మేము అనుకోవడం ఏంటంటే ఇప్పుడు వంట చేస్తున్నప్పుడు కూడా అమ్మ జుంచకు పాలు పొంగిపోతున్నాయి అంటారేమో. వీక్లీ ఒకసారి చేస్తారు రీల్స్ అంతే, ఒకసారి రీల్ చేసి డ్రాప్ లో పెట్టింటా, అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తుంటాను. ఓకే. అసలు మీకు ఎవరు నేర్పించారు ఈ వీడియోస్ చేయడం కానీ ఇట్లా అప్లోడ్ చేయడం కానీ? ఎప్పుడు మొదలైంది ఈ ప్రయాణం? ఈ జర్నీ వచ్చి 2021లో జర్నీ స్టార్ట్ అయింది. అప్పుడు నేను మీడియాస్ కోవిడ్ ముందు నుంచే చేస్తున్నట్టున్నారుగా మీరు? అప్పుడు టిక్ టాక్ లో లైట్ గా అంతే, అప్పుడు రాఘవేంద్ర మానిపించాడు, అప్పుడే వైరల్ అయ్యేదాన్ని. ఓకే, రాఘవేంద్ర గారు మానిపించేశారు. అంటే కోవిడ్ లో స్టార్ట్ చేసా, అందరూ చేస్తున్నారు కదా అని. అప్పటికప్పుడు వైరల్ అవుతుంటే అప్పుడు స్టాప్ అయిపోయింది. తర్వాత ఇన్స్టాగ్రామ్ 2021 నుంచి స్టార్ట్ అయింది. రాఘవేంద్ర ఎందుకు వద్దన్నాడు? అంటే మీరు బాగా వైరల్ అయితే మళ్ళీ ఎక్కడ వదిలేస్తాను అనేసి, ఫేమస్ అయిపోతే. మీరు ఫేమస్ అయితే వదిలేస్తారు, మరి ఇప్పుడు ఎందుకు వదిలేశాడు మిమ్మల్ని? అతను అట్లా వదిలేస్తాడు నాకు కూడా తెలియదు. సో వదిలేసినందుకు ఫైట్ చేస్తూనే ఉన్నా, ఒక 3 years నుంచి చేస్తూనే ఉన్నా. నా కాలం అంతా ఇలా ఫైట్ చేయడానికి సరిపోతుంది. ఓకే, అసలు మీకు రాఘవేంద్ర గారికి లవ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? మా లవ్ 2021 డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో స్టార్ట్ అయిందన్న. అప్పటి నుంచి మొన్న 2021 దాకా ఉంది. 2021 నుంచి ఇప్పుడు కాంటాక్ట్ లేదు మా ఇద్దరికి. ఓకే, అంటే పెళ్లి కూడా అయింది రాఘవేంద్ర గారికి? మీకు పెళ్లి అయింది, పిల్లలు ఏం లేరు. సో అదైతే 2021లో క్యాస్ట్ పేరుతో విడగొట్టారు. సో క్యాస్ట్ అది కూడా ఎట్లా విడగొట్టారంటే 2021లో మా నాన్నకి కరోనా అటాక్ అయింది, 2nd stage అప్పుడు. సో ఇక్కడ తలలో గడ్డ కట్టడం వల్ల మా నాన్నకి లెఫ్ట్ ఫ్రీజ్ అయిపోయి పని చేయలేదు. సో దాని నుంచి పడిపోయినాడు. మా నాన్న మంచిగా బెడ్ రెస్ట్ అనమాట. ఆ ఇన్సిడెంట్తో అప్పటిదాకా వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి ర్యాప్ బాగుంది, కాంటాక్ట్ ఉంది. దాని తర్వాత ఏమైందంటే మా ఊళ్ళో వాళ్ళు విచారించినారనమాట. అంటే వీళ్ళకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా, అంటే ఏమైనా చేస్తే వీళ్ళు రియాక్ట్ అవుతారంటే మా ఊరోళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి వెనక్కి బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, ఇప్పుడు మీరు వదిలేసినా వాళ్ళ ఇంట్లో వచ్చి కూడా ఎవరు మాట్లాడరు, సో అంతో ఇంతో ఒక 5 lakhs ఇచ్చేసి వదిలించుకోండి అని చెప్తున్నారనమాట. అందుకు నాకు పంచాయతీ పెట్టారన్న ఆల్రెడీ, ఇట్లా 5 lakhs ఇస్తామంటే నాకు అవసరం లేదు, ఎన్ని రోజుల కన్నా అని ఫైట్ చేస్తాను నేను, లైఫ్ టైం అయినా ఫైట్ చేస్తే నాకు డబ్బులు అవసరం లేదు, డబ్బుల కోసం ఇన్ని రోజులు తిరిగినాడా 10 సంవత్సరాలు నా లైఫ్ వేస్ట్ చేసినాడని నేను పంపించేసిన వాళ్ళని తిరిగి. తర్వాత రేపు పెళ్ళని నాకు ఫోన్ చేసినారు, వేరే మనిషిని పంపించారు, డబ్బులన్నా తీసుకో పెళ్ళి రేపే, ఇంకా నువ్వేం చేయలేవంటే ఆ టైంలో నాకు ఏం చేయాలో అర్థం కాక హార్పిక్ తాగేసిన అన్న. హార్పిక్ తాగా? అదే గ్రేప్ జ్యూస్ ఏంటి? అది హార్పిక్ అంటే చాలా ఇది ఉంటది అసలు, చాలా ఇది ఉంటది, చాలా బాగుంటది అన్నట్టు చెప్తున్నాను. హార్పిక్ దాగా ఇప్పుడు నాకు పేగ్ డ్యామేజ్ అయిందన్న, మసాలా ఐటమ్స్ ఏమి తినలేను, అస్సలు తినలేదు. ఇప్పుడు కూడా హెల్త్ ప్రాబ్లం కూడా ఇష్యూ వచ్చింది, దాంతో నేను అడ్మిట్ అవ్వాలంటే సూసైడ్ కేసుని వెంటనే జాయిన్ చేసుకోరు కదా, వాళ్ళు పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి కేసు ఫైల్ చేసినారనమాట. ఆ కేసు అలా నడుస్తుంది ఇంకా ఇప్పుడు. ఓకే, మరి హార్పిక్ తాగితే రాఘవేంద్ర మరి ఏమనలేదా? అస్సలు రాలేదన్న, చూడడానికి కూడా రాలేదు. అప్పుడు ఏం చెప్పినా అంటే నీతో పాటు నీ చావులో కూడా తోడుంటా అన్నాడు. అసలు సూసైడ్ చేసుకున్నా అట్లీస్ట్ ఎవరైనా ఎవరైనా వచ్చి చూస్తాడు, ఫోన్ అని చేస్తారు అట్లీస్ట్. విడిపోయిన 1 year కైనా ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఎంతమంది లేరన్నా, వేరే పిల్లలైనా మాట్లాడే వాళ్ళు. అసలు రాఘవేంద్ర అయితే ఎందుకు రాలేదు నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. అవునా? అసలు రాఘవేంద్ర అంటే ఎందుకు ఇష్టం నీకు? నాకు ఫస్ట్ ఇష్టం లేదు, ఇష్టపడాల్సి వచ్చింది, అది ప్రాణం అయిపోయింది. ప్రాణం అయిన తర్వాత నన్ను వదిలేసిపోయినాడు. అట్లా ఫస్ట్ ఫ్రెండ్గా పరిచయం అయినాడు అన్న. డిగ్రీ ఫస్ట్ ఇయర్ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఒకే బస్సులో వెళ్ళే వాళ్ళం. అట్లా MCOM దాకా ఇద్దరం బస్ జర్నీ స్టార్ట్ అయింది. సో అట్లా తనకి ఒక లవ్ స్టోరీ ఉండే అనమాట నాకంటే. అమ్మాయి వేరే పెళ్లి చేసుకుంది అనమాట. వాళ్ళు 2 years లవ్ అయిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయింది. సో అప్పుడు మన వాడు దేవదాస్ అయినాడు అనమాట. అప్పుడు ఆ స్టోరీ నాకు చెప్పుకుంటా నేను ఓదార్చి ఇక అప్పుడు నాకు ప్రపోజ్ చేసినాడు సడన్గా. నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను చనిపోతా, ఇంకా అసలు కాలేజ్ మానేస్తానని 1 month మానేసినాడు రాకోకుండా. అట్లా నేను ప్రపోజ్ చేసి ఒప్పుకోవాల్సింది వచ్చింది. తర్వాత ఒక కండిషన్ పెట్టా, లైఫ్ టైం ఉంటానంటే నేను యాక్సెప్ట్ చేస్తా,
అది చావైనా బతుకైనా, మీ క్యాస్ట్ వేరు మా క్యాస్ట్ వేరు, ఒప్పుకోరు, రేపొద్దున ఎప్పుడైనా ప్రాబ్లం వస్తుందని చెప్పిన. లేదు నీ చావులో అయినా ఉంటా, నీతోనే ఉంటా అని చాలా పెద్ద పెద్ద డైలాగులు వేసాడన్న. ఇంకప్పటి నుంచి కంటిన్యూ ఉన్నా, మా ఇంటికి వచ్చి పోయేవాడు, పండగలకి పబ్బాలకు వచ్చేవాడు. అట్లా మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోసి వచ్చింది పెళ్ళికి. ఓకే. మీ పేరెంట్స్ కూడా ఏమనలేదా మరి అప్పుడు? ఫస్ట్ మాట్లాడలే నాకే. మా నాన్న నేను ఊరు వేసుకుంటాను అన్నాడు, నేను అబ్బాయినే వేసుకుంటాను అంటే ఊరు వేసుకొని చనిపోతా అబ్బాయిని చేసుకుంటా. ఊరు వేసుకుంటాను, ఊరికి వెళ్తా అన్నాడు. లేదా తర్వాత నేనేం చేసిన అంటే అబ్బాయినే చేసుకుంటా, లేకుంటే పెళ్లి చేసుకోను, లేకుంటే చనిపోతాను బెదిరించిన నేను. మీరా అప్పుడు కూడా హార్పికేనా? అప్పుడు బెదిరించా. తర్వాత 1 month ఇంట్లో మా అమ్మ కానీ మా నాన్న కానీ నాతో మాట్లాడలేదు అస్సలు. ఇంట్లో ఉన్నారు కానీ మాట్లాడలేదు. అయినా నా పట్టు నాది. నాకు ఒక మాట చెప్పినాడు. ఏం చెప్పినాడంటే, ఎన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నామని కాదు, ఇట్లా కష్టం వచ్చినప్పుడు చేయి వదలకూడదు, ఇప్పుడే తెలుస్తుంది నిజమైన ప్రేమ అంటే అని చెప్పినాడు అనమాట. రాఘవేంద్ర చెప్పారు. మా ఇంట్లో వాళ్ళు వేరే పెళ్లి చేస్తా అంటున్నారు, ఎవరంతకు వాళ్ళు విడిపోదాంలే, ఎందుకు ఈ గొడవ అని అంటే ఆ మాట చెప్పినాడు. సో నాకు అదేదో బూస్టప్ లాగా అనిపించింది. సో నేను దాన్ని కంటిన్యూ అయినా అనమాట. ఓకే. అంటే రాఘవేంద్ర మీరు దగ్గర దగ్గర ఎన్ని సంవత్సరాలు తిరిగారు? 10 years. 10 years. 2021 అంటున్నారు. 2011 నుంచి 2021 వరకు. 2011 నుంచి 2021 వరకు. అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది అన్న. అట్లనే ఎంకామ్ కంప్లీట్ అయింది. కొద్ది రోజులు జాబులు చేసినాం. తను వేరే జాబ్, నేను వేరే జాబ్. సో నేను రకరకాల జాబులు చేశానండి. అవునా? అంటే చదువుకుంటే జాబ్ చేస్తావా? చదువుకుంటే జాబ్. ఎందుకని అంటే మా నాన్న వీవర్స్, మేము వీవర్స్ స్పెషల్గా. అంటే మగ్గాళ్ళ వాళ్ళంటే వాళ్ళకి ఆల్రెడీ ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే. ఏ ఒక్క చేనేత కార్మికుడిని చూడండి, రిచ్ పీపుల్ అయితే ఎవరు లేరు, అంతా అక్కడక్కడ ఉండేవాళ్ళు. సో మా నాన్నకి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో నేను చిన్న చిన్న పార్ట్ టైం జాబ్ చేసుకుంటే చదువుకుంటే అట్లా అంటున్నాను. అవునా? ఓకే. మరి రాఘవేంద్ర గారు మీరు మరి 11 years ఎలా ట్రావెల్ చేశారు ఏంటి? ఫస్ట్ కాలేజ్ లైఫ్ అంటే సాంగ్స్, డ్యూయట్స్, సాంగ్స్, ఫైట్లు ఇలాన్నీ ఉన్నాయా? మా ఇద్దరి దగ్గర ఈ 10 years లో కూడా ఎప్పుడు కొట్లాడుకునేది లేదు, కొట్టుకునేది లేదు, బాగా హ్యాపీగానే ఉంది. అంటే దానికి గ్యాంగులు ఉండేవి. రాఘవేంద్ర గ్యాంగులో తిరిగేవాడు అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్, కొట్టుకోవడానికి ఇట్లా కొట్టడానికి పోయేవాళ్ళు. అట్లా ఏం లేదు, అట్లా ఉండే అనమాట. సో చిన్న మెల్లమెల్లగా నేను మానిపించేసాను అనమాట. బాగా సినిమా థియేటర్లు అంట, పానీపూరీలు అంట. ఇక నేను వీడియోలో చెప్తుంటా కదన్నా, ఇక్కడ పానీపూరి తిన్నాం, సాయినగర్ లో తిరిగామని. అదే మీరు పాత జ్ఞాపకాలన్నీ ప్రతి ఒక్కటి ఏదో ఒక రోజు వీడియో తీస్తే యూట్యూబ్, ఫేస్బుక్ చూస్తాడనే ఉద్దేశంతో, ఏదైనా నా వీడియో చూడకపోతాడన్న ఉద్దేశంతో అన్ని సోషల్ మీడియాలో వేస్తుంటా మా స్టోరీ గురించి. తన స్టోరీ తనకే గుర్తు చేస్తాను. అదే మీరు తిరిగిన ప్లేస్లన్నిటి కూడా వెళ్ళి మళ్ళీ రీక్రియేషన్ చేస్తాను అనమాట. రైట్. రాఘవేంద్ర మీకు ఏమైనా గిఫ్ట్స్ ఇచ్చాడా? ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? చిన్న అట్లా ఏం లేదు. రాధాకృష్ణుడిది ఇట్లా విగ్రహం ఉంటది, వాటర్ లో ఉంటాయి. అట్లా బ్యాంగిల్స్, పట్టీలు, శారీస్ అన్ని ఒక్కొక్కటి నేను వీడియోలో రివీల్ చేస్తానే ఉంటాను. చూడండి ఒకసారి, నా వీడియోస్ లో ఉంటాయి. ఇప్పుడు రాఘవేంద్ర గురించి అట్లా చెప్తా ఉంటారు అన్నమాట. అన్ని ఉన్నాయి, నాకు జ్ఞాపకంగా ఉన్నాయి. అన్ని ఒక్కొక్కటి రివీల్ చేసుకుంటా వస్తాంట మామూలుగా టైం దొరికినప్పుడు. మరి ఇంత గాఢంగా ప్రేమించుకున్న మీ ఇద్దరు అలా క్యాస్ట్ వేరే వాళ్ళు విడిపోయారని చెప్పని అంటున్నారు. మరి ఇప్పుడు రాఘవేంద్ర ఏం చేస్తున్నాడు? రాఘవేంద్ర అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే, వాళ్ళ మేనత్త కూతురు. ఆమె నాకు కూడా పరిచయమే, నాతో చాట్ చేసేది, బాగా మాట్లాడేది. సడన్ గా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కులపిచ్చి రాజేసింది. ఆమె వల్ల వాళ్ళకి కులపిచ్చి పట్టుకుంది. వాళ్ళ కురుబా క్యాస్ట్, మేము చేనేత, ఇద్దరు బీసీబీ. సో అప్పుడు ఆమె వల్ల అట్లా విడిపోవాల్సి వచ్చింది సడన్ గా. ఇప్పుడు రాఘవేంద్ర అమ్మాయిని చేసుకున్నాడు? అవును, రీసెంట్ గా అయింది పెళ్లి. నా కేసు నడుస్తుంది, నా భర్త నాకు కావాలని కోర్టులో ఫైట్ చేస్తుంటే వీళ్ళు ఏం చేసినారంటే, ఎవరైనా పెళ్లి చేస్తే వేరే అమ్మాయిని పెట్టరు కదన్న, పెళ్లి చేసేస్తారు వాళ్ళ ఫ్యామిలీ, ఇట్లయినా విడిపోతుందిలే అన్నట్టు పెళ్లి చేసినారనమాట. నేనైనా పట్టు విక్రమార్కుడు ఉంటారు కదా, అలా వదలలేదు. వాళ్ళ పెళ్లి ఫోటోలు సేకరించి మొన్న రీసెంట్గా కోర్టు దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టాను అనమాట. అంటే నా భర్తకి ఇలా 2 పెళ్లి చేసినారు, నేనున్నా, నా పరిస్థితి ఏంటి, ఇలా ఇది లీగలా మీరే చెప్పండి అంటే, అవును ఈ అమ్మాయి ఉంది కదా ఎట్లా చేసుకుంటాడనే ఉద్దేశంతో ఆ అమ్మాయి పైన వాళ్ళ ఇంట్లో కావలేదు. నేను కేసు పెట్టినది నా భర్త కావాలనే ఉద్దేశంతో. ఫస్ట్ నా భర్త కావాలని నేను పెడితే అదేదో రాజకీయంగా, పొలిటికల్ పరంగా అన్ని మొత్తం అట్లా నా భర్త కేసులో పడాల్సి వచ్చింది. దొంగలు, అసలైన దొంగలు తప్పించుకున్నారు, ఇప్పుడు పడ్డారు కేసులోకి. రాఘవేంద్ర ఇప్పుడు ఏమంటున్నాడు మరి? కేసు పెట్టిన తర్వాత వచ్చేస్తా అంటున్నాడా? ఒక 5 months బ్యాక్ కలిసామన్నా, కోర్టులో కలిసింటే ఏం చెప్పినాడంటే, నువ్వు నేను విడిపోయాం, ప్రాణాలు పోయినాయి, శరీరాలు ఉన్నాయి, శరీరాలు కలవలేవు, ఫ్యామిలీకి మన లైఫ్ని ఇంకా సాక్రిఫైస్ చేద్దాం అన్నాడు. నువ్వు నేను విడిపోయాం,
నిన్ను వదిలేసి మనం కాదు అదే నేను రాఘవేంద్ర విడిపోయినప్పుడే మన ప్రాణాలు పోయినాయి. సో మనం ఇలాగ చనిపోయినాము, మన బాడీలు మాత్రమే ఉన్నాయి చూడడానికి, కాబట్టి ఫ్యామిలీకి అంకితం చేద్దాము, ఇంకా కలిసేది కుదరదు అని చెప్పినాడు. నేను ఒక డైలాగ్ అడిగా, సరే ప్రాణాలు పోయినాయి, శరీరాలు ఉన్నాయి, శరీరాలకి సుఖం అవసరమా, ఇంకో పెళ్ళి అవసరమా? నిజమే కదన్నా, ప్రాణం పోయినప్పుడు శరీరానికి ఇంకో సుఖం అవసరమా, ఇంకో అమ్మాయి అవసరమా? నన్నే కావాలంటే 10 years ఉన్నాం, మళ్ళీ నేను వచ్చేదాన్ని కదా, మళ్ళీ ఇంకో పెళ్ళి ఎందుకు చేసుకున్నాం అంటే ఏడ్చినాడు. ఇంకా ఆ రోజు పొద్దున్న సాయంత్రం వరకు ఉన్నాం, పొద్దున్న సంతగాడి వరకు ఏడుస్తూనే ఉన్నాడు, ఇంకా ఆన్సర్ లేదు. ఇక మళ్ళీ ఏమన్నాడంటే లాస్ట్ నన్ను బెదిరించడానికి, నీవి నా దగ్గర పర్సనల్ ఫొటోస్ ఉన్నాయి, అది రివీల్ చేస్తా సోషల్ మీడియాలో, నీ పరువు పోతుంది అన్నాడు. సరే చెయ్యి, ఆర్జీవి అట్లా చూసి నాకు సినిమా ఛాన్స్ అని ఇస్తాడు హీరోయిన్గా, ఓకే చేసుకో, నాకు నో ప్రాబ్లం, అన్నీ నేను తెగించి కూర్చున్నాను అని చెప్పిన, దేనికైనా సిద్ధం అని చెప్పిన. ఇంక దెబ్బకి పారిపోయినాడు, ఇంకేం చెప్పలేక. అవునా? ఇప్పుడు మామూలుగా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తాడా రాఘవేంద్ర? నాది బ్లాక్ లిస్ట్ వేసినాడు. తర్వాత నాకు ఫోన్ చేయొచ్చు కదా అని సంభాషణ జరిగింది. నువ్వు మళ్ళీ ఎందుకు ఇట్లా చేయొచ్చు కదా, నాతో మాట్లాడచ్చు కదా అంటే, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అందుకు నేను చేయలే అన్నాడు. ఆ రోజు నెక్స్ట్ డే నుంచి మళ్ళీ పాత నెంబర్ పని చేస్తామన్న. అది రింగ్ టోన్ మారిందని మొన్న రీసెంట్గా చేసిన కదా. ఆ రింగ్ టోన్ ఏంటంటే, చెలియా నేను నిజమే చెప్తున్నా నీకోసం అని ఒక్కటే రింగ్ టోన్ పెట్టుకున్నాడు అనమాట. నిజమే చెప్తున్నా జానే జానా అని పెట్టుకున్నాడు అనమాట. అంటే ఏదో నిజం నాకు క్లూ ఇస్తున్నాడు ఆ రింగ్ టోన్లో. అంతకుముందు వేరే రింగ్ టోన్ ఉండే. సో రీసెంట్గా రింగ్ టోన్ మార్చినాడంటే ఏదో చెప్తున్నాడు అనేది నాకు అర్థమైంది, ఏదో హింట్ ఇస్తున్నాడు అనేది, ఏదో నిజం చెప్తున్నాడు అంట. నాకు అది కలిస్తే కానీ తెలియదు ఏం చెప్తున్నాడు అనే విషయం. మీకు చెప్పట్లేదు, అందరికి చెప్తున్నట్టు. రైట్. సరే, మరి ఇట్లా ఉన్న మీ లైఫ్ ఓకే, అసలు మీకు ఉప్పల వాళ్ళకి సంబంధం ఏంటి? ఉప్పల వాళ్ళు మిమ్మల్ని ఎందుకు కొట్టడానికి వచ్చాడు? ఉప్పల్ వాళ్ళకి నాకు సంబంధమే లేదు అసలు. ఉప్పల్ వాళ్ళకి ఇప్పటివరకు మాకు కాంటాక్ట్ లేదు. నేను మొన్న పొలిటికల్గా పోటీ చేసిన కదన్నా, దాంట్లో కేతిరెడ్డి వాళ్ళు దింపినారనమాట. వైసీపీ వాళ్ళ ఫొటోస్ నా ఇంటికి ఎవరు వచ్చినారో వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేయండి, ప్రతి దాంట్లో వైసీపీ జగన్ ఫోటో ఉంటుంది అనమాట. అంటే నేను యాంటీగా కేతిరెడ్డికి కదా, ఒక వీడియో మీకు ఇస్తాను, నువ్వు దాన్ని డిస్ప్లే చేయండి, దాంట్లో కేతిరెడ్డే గెలుస్తాడని ఉప్పల వాళ్ళ నోట్ నుంచి అన్నాడు అనమాట. మా ఇంటికి స్పెషల్గా ఇప్పుడు గొడవ పడాలంటే నేనున్నప్పుడు రావాలి కదా, నేను లేనప్పుడు వచ్చి నువ్వు ఆడుకోపోయినావు అంటే ఎట్లుంటా? అదే రోజు నా పైన ఎస్టీ తప్పుడు కేసు పెట్టారు, నన్ను డిఎస్పీ పిలిచినాడు, నేను డిఎస్పీ ఆఫీస్లో ఉన్నా, కరెక్ట్గా మా ఇంటికి పోయినారు మాట్లాడుకొని. మేము వస్తున్నామని నువ్వు లేవంటే, నేను ఉండేది ధర్మవరంలో ఉన్నా, మీరు మా గ్రామంలో ఉన్నారు, నేను ఎట్లా వస్తా అక్కడికి? మీరు చెప్పండి అన్న. అంటే మీ గురించి మామూలు కలవడానికి వచ్చాడా లేదంటే? ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ పోటీ చేయాలంటే 10 మంది సంతకాలు షూరిటీ పెట్టాలన్న, ఒక నామినేషన్ ఫైల్ అవ్వాలంటే. దాంట్లో నేను ఏం చేసిన అంటే 10 మందిలో లాస్ట్ ఫైనల్ దాకా అందరూ నాకు సపోర్ట్ చేస్తారో లేదో, మా అమ్మ ఉంటే మేలు కదా, ఫైనల్ దాకా సపోర్ట్ చేస్తుంది అనే ఉద్దేశంతో మా అమ్మని సైన్ చేయడానికి పెట్టుకుందాం అనుకున్నా. అది వాళ్ళు గెస్ట్ చేసినారు మా ఊరోళ్ళు, వైసీపీ వాళ్ళు. ఇంట్లో వాళ్ళని బెదిరిస్తే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఎట్లా నామినేషన్ వేస్తుంది వేయదు కదా అన్న ఉద్దేశంతో ఇంటి మీద పోయి గొడవ చేసినారు ఈ ఐషు మాత ఈ ఉప్పల వాళ్ళ టీం పోయి. ఓకే, కాదు ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు అన్నారు, రాఘవేంద్ర లవ్ స్టోరీ ఇదంతా ఒక ఎత్తు అయితే, మీరు యూట్యూబ్ చేసుకోవడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అసలు పాలిటిక్స్లోకి రావాలని ఎందుకు అనిపించింది మీకు? అంటే ఏం చేద్దామని చెప్పి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కేసులో నేను చూసినది ఏంటంటే, స్టేషన్లో సెటిల్మెంట్లు కొన్ని జరుగుతుంటాయి అన్న. ఓకే, అది బుకబ్జా అయినా కానీ అమ్మాయిల సెటిల్మెంట్ ఏదైనా సెటిల్మెంట్ జరుగుతుంటాయి అనమాట. అట్లా సెటిల్మెంట్ ఒకటి. తర్వాత నేను మీడియాలకి ఏపీటీఎస్ న్యూస్ ఛానల్లోకి వెళ్ళిన, ఒక 2 years చేసిన వర్క్ మీడియాలో వర్క్ చేశాను. యూట్యూబ్లో కొడితే నా ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. రోడ్డు సమస్యలు కానీ ప్రతి ఒక్కటి నేను యాంటీగా తీసుకెళ్ళిన వార్తలు, అంటే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి దాకా తీసుకెళ్ళిన. అక్కడక్కడ రోడ్లు వేసినారు, అంటే పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు కూడా రాయరా అట్లాంటి వార్తలు, నేను రాస్తా, చిన్న ఛానల్ అయినా కూడా. సో ఈ అమ్మాయి డేర్గా వేస్తుందని అప్పుడే నా మీద కొంచెం ఇది ఉండే వాళ్ళకి. అట్లాంటిది మా ఊరికి రోడ్డు లేకుండా 26 years నుంచి లేదు. ఒక వీడియో పెట్టా జగన్ దాకా పోయింది, మూడో రోజుకి రోడ్డు కూడా పడింది. సో అప్పుడు వాళ్ళకి డబ్బు లాస్ కదా, ఎలక్షన్ మూమెంట్లో బిల్లులు అవ్వవు. అట్లా ఈ అమ్మాయి ఇట్లనే ఎదుగుతుంది, ఈ అమ్మాయి వల్ల మాకు లాస్ అవుతుంది. ముఖ్యంగా నేను చేనేత అమ్మాయిని, చేనేత ఓట్లు 30,000 నుంచి 40,000 దాకా ఉన్నాయి ధర్మవరంలో. సో అవి ఓట్ బ్యాంకింగ్ తగ్గుతుంది, ఈ అమ్మాయి నోరు ఎలా అయినా నొక్కేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఏం చేసినారు, ఫస్ట్ నా పైన కేసు పెట్టినారు. ఫస్ట్ అనంతపురం అమ్మాయి ఒక ఆమెతో చిన్న మెసేజ్తో స్టార్ట్ అయ్యి ఆ గొడవ ఉప్పల వాళ్ళ ఇంటి దాకా వచ్చే వరకు అయింది. ఒక పక్క మా అమ్మని కేసులో పెట్టినారు, నన్ను కొట్టించినారు, నన్ను కొట్టి
నేను కొట్టినట్లు క్రియేట్ చేసి నా పైన మా అమ్మ పైన కేసు పెట్టినారు. ఇప్పుడు కూడా నాకు సాక్ష్యాలు ఉన్నాయి. ఆల్రెడీ డిఎస్పీ పైన సస్పెండ్ చేయండి అని నేను ఎస్పీ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన. లోకాయుత అని అనంత కలెక్టరేట్లో ఉందన్నమాట కర్నూలులో, అక్కడ కూడా పంపించిన. సో దగ్గరలో అయితే డిఎస్పీకి అయితే సస్పెండ్ అవ్వడం గ్యారంటీ అన్న. అంటే ఒక పబ్లిక్ సర్వెంట్ తప్పుడు కేసులు వేసుకుంటా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు కాబట్టి అట్లా. నాకు ఈ ధైర్యం ఎట్లా వచ్చిందంటే నేను 2018-19లో అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు గ్రామ పోలీస్ వాలంటరీ వినింటారు, ప్రతి గ్రామానికి ఒక పోలీస్ ఉండాలని. అప్పుడు 50 మందిలో నేను ఇంటర్వ్యూకి వెళ్ళా. దాంట్లో నేను సెలెక్ట్ అయినా మా దాని నుంచి, మా పంచాయతీ నుంచి. అప్పుడు నేను ఒక 2 years పోలీస్ వాళ్ళతో ఫ్రెండ్లీ పోలీస్ లాగా వర్క్ చేసిన అనమాట. అప్పుడు నాకు స్టేషన్ అంటే భయం పోయింది. ఇటు వచ్చేసి ఇంకా నేను మీడియాలో వర్క్ చేసిన. ప్రజల్లో తిరగాలి కదా మీడియా అంటే. ఇప్పుడు మీరు నన్ను ఎలా ఇంటర్వ్యూ చేస్తున్నారో అలా వాళ్ళలో తిరగంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థమైనాయి. మనం డైరెక్ట్ చెప్తే మన మీద కేసులు వేస్తున్నారు. అదేందో అధికారికంగా చెప్దాం, ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నిలబడదాం, అప్పుడు జనాలు తెలుస్తుంది అన్నట్టు. నిలబడంగానే ఒక 6 months నుంచి నేను బర్రెలక్క స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను స్టార్ట్ చేసిన. పరిచయమే. అప్పటి నుంచి స్టార్ట్ చేసిన నేను ప్రతి ఒక్కటి పేపర్ కటింగ్ అంటే ఎవరు చూడరు. ఒక వీడియో పెడితే వైరల్ అవుతుంది, వాళ్ళ దగ్గర దాకా వెళ్తుంది. అట్లా నేను స్టార్ట్ చేయడంతో మరి కేతిరెడ్డికి భయం అయిందో ఏమో నాకు తెలియదు. కొన్ని వాళ్ళ భూ కబ్జాలు అంట అవి ఇవి అన్ని బయట పెట్టాను నేను. సో అలా నా మీద అట్లా ఎలక్షన్ టైంలో అప్పుడు నేనేం మాట్లాడలేను. ఎలక్షన్ టైంలో నిజంగా కేతిరెడ్డి భూ కబ్జాలు చేస్తాడన్న. రీసెంట్గా ఒకటి అనౌన్స్మెంట్ కూడా చేసినాడు. ఏంటంటే మినిమావిడి తోట అని ఒకటి ఉందన్న ఆంజనేయ స్వామిది. అది 19 ఎకరాల 84 సెంట్లు ఉంది. అది ఇప్పుడు రీసెంట్గా సిపిఐ వాళ్ళు మామూలు కామన్ మ్యాన్స్ ఉంటారు కదా, ఆ 19 ఎకరాల్లో టెంట్లు వేసినారు. అది వాళ్ళు 2 నెలల నుంచి ధర్నాలు చేస్తున్నారు కూర్చొని. దాన్ని ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు రీసెంట్గా. ఏమి ఇచ్చినాడంటే, నేను ప్రభుత్వంలో లేను, నేను ఇవ్వలేను, మీరు ఇస్తారా, నేను వచ్చిన తర్వాత నేను ఇవ్వాలా. ఒక దేవుడి మాన్యాన్ని ఒక లా చట్ట ప్రకారం చట్టం ఉంటుంది, ఒక దేవుడి మాన్యాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా వాడకూడదు అని. అప్పుడు కేతిరెడ్డి ఎట్లా ఇస్తాడు? ఎవరికి ఇస్తా అన్నాడు? జనాలకి ఇస్తాను ఆ పొలాన్ని అన్నాడు. పొలాన్ని జనాలకి ఇస్తా అన్నాడా? ఓకే. ఎట్లా ఇస్తాడు దేవుడి మాన్యాన్ని? ఆల్రెడీ పని చేస్తాను అంటున్నాడు ఒక్కొక్కరికి. లీజ్ కంటే అందరికి ఇచ్చేకుండదు. కొంతమంది కోర్టుకి వెళ్ళి మేము శిస్తు కడతాము మీకు, మాకు వచ్చిన దాంట్లో అని తీసుకుంటారు. అట్లా ఎవరికి పంచిపెట్టడానికి ఉండదు. ఇండైరెక్ట్ గా నేను ఇస్తాను అంటాడు. అట్లా ఎట్లా ఇస్తాడు? కబ్జా చేసి ఇవ్వాలి కదా, ఆడే తెలుస్తుంది కబ్జా చేస్తున్నాడు అని. ఆ లాజిక్ గా ఆలోచించండి. ఈ ఇంటర్వ్యూతో చాలా మందికి ఆ లాజిక్ పాయింట్ కూడా అర్థమవుతుంది. ఎలక్షన్ ముందరే అందుకని మీరు లా చేస్తున్నారు కదా, అంటే ఈ లాజిక్ లన్నీ పట్టుకుంటున్నారు కాబట్టి కొన్ని నేర్చుకుంటున్నా. ఈ మధ్యలో మన లాయర్ రాజేష్ సార్ ఉన్నారు కదా, కొన్ని నేర్పిస్తున్నారు. ఆయన కూడా పరిచయం ఉన్నారు మీకు? నా ST/SC ఎలక్షన్ టైంలో నేను జైలు వెళ్ళాల్సిన టైంలో ఆయన దేవుళ్ళలాగా వచ్చి మా క్యాండిసిటీ బెయిల్ తెచ్చి నాకు నామినేషన్ వేయించాడు. అన్ని చూసుకునేది కూడా సార్. ఓకే. మీకు బర్రెలక్క ఎలా పరిచయం అసలు? ఎందుకని బర్రెలక్క నామినేషన్ వేసిన తర్వాత నేను నాకు ఒక ఇండిపెండెంట్ గా ఈ అమ్మాయి బాగా ధైర్యంగా ఉందనే ఉద్దేశంతో అమ్మాయి వీడియోస్ అన్ని ఎలక్షన్ టైంలో నేను పెట్టి సపోర్ట్ చేసిన అన్న. మీరా? తర్వాత నేను నామినేషన్ వేస్తున్నాను అనౌన్స్మెంట్ చేసిన తర్వాత బర్రెలక్క ఒక వీడియో చూస్తుంది. సో మీరు కూడా ధైర్యంగా పోటీ చేయండి బాగుంటుంది అని నాకు అమ్మాయి చెప్పింది. అప్పుడప్పుడు మాట్లాడుతుంటుంది సిరి బేబీ అనే ఐడిలో, ఇన్స్టాలో మాట్లాడుతుంటుంది, మీతో మాట్లాడుతాను. సో ఆమెకి ఏమన్నా బాధ వచ్చినా కూడా నేను మెసేజ్ పెడుతుంటా, కూల్, ఇవంతా మామూలే, రాజకీయంలో తొక్కడానికి చూస్తుంటారు, భయపడద్దు. అమ్మాయి డైలాగ్ అమ్మాయికి చెప్తుంటా నేను కూడా. బర్రెలకి మీరు ధైర్యం చెప్తారు అనమాట, రైట్? అంటే అమ్మాయి నాకంటే ఒక 5 years చిన్న అమ్మాయి. సో కొంచెం నాకు వచ్చిన వేళ నేను చెప్తుంటా అనమాట. రైట్. మరి మీరు సినిమాలో ఎందుకు యాక్ట్ చేయకూడదు? నాకు సినిమా ఇంట్రెస్ట్ లేదన్న. న్యూస్ పోలీసులు పొలిటికల్ అన్ని అయిపోయినాయి. రియాలిటీ అంటే సినిమాలో అంటే అది ఒక ఎవరిదైనా జరిగినది చూపిస్తారు. నేను ఆల్రెడీ రియాలిటీ చేస్తున్నా కదా ఇక్కడ, మళ్ళీ సినిమాలో ఫైట్ చేస్తున్నారు కదా. రియాలిటీ వెళ్ళినప్పుడు మనం మళ్ళీ ఎందుకు వెళ్ళాలి అక్కడ? ఓకే, రైట్. సరే అమ్మా, ఇంకో విషయం, ఇప్పుడు కేతిరెడ్డి గారి మీద నువ్వు కేసు వేయడం, అదే అలిగేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆయన నీ మీద నువ్వు ఎక్కడ ఆయనకి పోటీగా వస్తావు అని, లేదంటే ఆయన చేస్తున్నా ఆయన్ని బయట పెడుతున్నావు అని చెప్పి నీ మీద భయపడి ఇట్లా దాడి చేపిస్తాడు అని చెప్పని అంటున్నావు. మరి ఇవన్నీ నిజంగానే జరిగినాయి, నిజంగానే జరుగుతున్నాయని చెప్పని మేము నమ్మాలంటే ఏంటి ఆధారం ఏంటి అసలు? నా ప్రతి వీడియోలో నేను ఏది నోటితో చెప్పను, ఎవిడెన్స్ చూపించే మాట్లాడతా. ఎందుకంటే ఎవిడెన్స్ లేకపోతే నా పైన పరువున చదవయ్యాడా? ఆయన చదువుకున్నాడు, డిగ్రీ చదువుకున్నాడు, వేయలేడా? ఎందుకు వేయలేదు? నా మీద ఎందుకు కేసులు ఫైల్ చేయలేదు? ఆయన ఏది డైరెక్ట్గా చేయడన్నా. ఇప్పుడు ఏ కబ్జా అయినా డైరెక్ట్ చేయడు.
బినామీల పేరుతో చేస్తాడు. ఇప్పుడు మినీ మామిడి చెప్పినానే, అది కూడా వైసీపీ వాళ్ళు 5 మంది 1 బిల్ చేయించుకున్నారు. ఎట్లా చేయించుకుంటారు? ఒక దేవుడు స్థానాన్ని, దేవుడు మానాన్ని ఒక లా చట్ట ప్రకారంగా ఉంది. దేవుని ఎవరు కబ్జా చేయలేరు అనమాట. సో వాళ్ళే కదా చేసినది బినామీలు. అక్కడ తెలిసిపోతుంది ఇండైరెక్ట్ కబ్జానే. ఇంకో ఇండిపెండెంట్ క్యాండిడేట్ వేరే బీరే సోమశేఖర్ అన్న ఉన్నాడు. వాళ్ళ నాన్న 6 ఎకరాలు కొని పెట్టిండే, వాళ్ళ నాన్న చనిపోయినాడు. దానికి సంబంధించింది దాన్ని ల్యాండ్ అమ్మాలని చూస్తే మేము 1 కోటి ఇస్తాము. నా ఇన్స్టాగ్రామ్లో అయితే కింద కాల్ రికార్డులు కూడా ఉన్నాయి. దాంట్లో కేతిరెడ్డి మాట్లాడిన రికార్డు కూడా ఉంది. దాంట్లో ఎంఆర్ఓ సంబంధించిన వాళ్ళు విఆర్ వాళ్ళు ఉంటారు కదా, మేము ఇచ్చినవి తీసుకొని పోరా, లేకపోతే మేము చంపేస్తాం అండ్ డైరెక్ట్గా ఆడియోలు కూడా మేము ఎలక్షన్ టైంలో అతన్ని నేను ఇంటర్వ్యూ చేసి మరీ వదిలినా. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో సపోర్ట్ చేసినట్లు మా ఆంధ్రాలో మీడియా సపోర్ట్ చేయదన్న. అదేంటి అది మరి ఎందుకు మా ధర్మవరం పట్టిన దరిద్రం ఏందో తెలియదు. కానీ ధర్మవరంలో మాత్రం అట్లా, మిగతా ఏరియాలో చేస్తారు. కానీ ఇప్పుడు ధర్మవరంలో ఇప్పుడు బరలక్క కానీ మిగతా ఇండిపెండెంట్లో పోటీ చేసినప్పుడు ఇక్కడ ఎట్లా సపోర్ట్ చేసినారు? కనీసం మేము పోటీ చేస్తున్నట్లు కూడా చూపిలే మాకు మీడియా వాళ్ళు. అంత దరిద్రం అంటే దరిద్రం మాకు అంత ధర్మవరంలో. మీడియాలో అక్కడే పనిచేశానని చెప్పాను. అవును, మరి నేను అదే చెప్తున్నా కదా, ధర్మవరంలో మీడియా వాళ్ళు చూపించనివి దాచిపెట్టాడు నేను బయటికి తీసుకొస్తా. మీడియా వాళ్ళు చూపించినవన్నీ కూడా మీరు తీసుకొస్తారా? ఓకే. వాళ్ళతో సమానంగానే ఇవ్వాలి. ఎట్లుంటదంటే ఆడ రాజకీయంగా ఇప్పుడు ఎవరన్నా ఒక న్యూస్ తీసుకొచ్చారంటే ఈ ఆంటీగా కేతిరెడ్డికి నైట్కి నలుగురు ఇంటికి పోయి మిందికి పోయి కొడతారనమాట. ఒక కేతిరెడ్డి 100 మందిని గుండాలని సాగుతున్నాడు బయట. అట్లా వాళ్ళు భయపడి రాయలేరు అనమాట. నాకేం భయం, నేనంటేనే భయపడే కేతిరెడ్డి, నాకేం భయం? కేతిరెడ్డిని భయపడతారు. మీ దగ్గర కూడా ఏమైనా గుండాలు ఉన్నారా? నాకేం లేదు, నా ధైర్యమే నా ధైర్యం. ఫ్యామిలీ పరంగా కూడా ఇబ్బంది పెట్టినాడు ఆయన, నేను ఎదుర్కొన్నా. ఇప్పుడు నిలబడినా కదా, ఇప్పుడు అన్ని నిలబడుకున్నా కాబట్టి ఎక్కడికి పోయినా ఈ అమ్మ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ధైర్యంగా నిలబడింది అంటారు జనాలు. లేకపోతే ఎందుకంటారన్న? అదే మరి ఇంత స్ట్రాంగ్ ఇంత ధైర్యంగా ఉన్నారు కదా, మరి ఇప్పుడైనా రాఘవేంద్ర మీకు వచ్చి సపోర్ట్ చేస్తాడని చెప్పని అనుకుంటున్నారా? నేను రాఘవేంద్ర సపోర్ట్ అయితే నేను కోరుకోలేదన్నా. నేను ఒకటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, నాదైతే సొసైటీలో చాలా జరుగుతున్నాయి, నాది అయిపోయింది. ప్రతి ఒక్కరు నాకెందుకులే సరేలే అయిపోయిందిలే అని అయిపోతే ఇట్లనే పోతా ఉంటుంది. ఒక్కరన్నా బయటకు వచ్చి ఫైట్ చేస్తే, ఇప్పుడు నేను చేస్తున్నా, రాఘవేంద్రకి పర్టికులర్ పనిష్మెంట్ జరిగితే ఏదో ఒకటి, మిగతా వాళ్ళు రాఘవేంద్రని చూసి ఇన్స్పిరేషన్ అవ్వాలి. ఎట్లా అవ్వాలి? ఆయనలాగా చేస్తే మనకి ఇట్లా అవుతుందిరా గతి, సో రాఘవేంద్ర లాగా మనం చేయకూడదు అనేది జనాల్లో ఒక గుణపాఠం రావాలనే ఉద్దేశంతో నా స్టోరీ నుంచి నేను మొదలు పెట్టినా అన్న, బయట వాళ్ళ నుంచి కాకుండా. ఓకే. మొదలు పెట్టినప్పుడు రాఘవేంద్ర గురించి మీరు ఫస్ట్గా మీరు పాడిన పాట ఏంటో? నేను అదేం చేసిన అంటే, సొసైటీ వల్ల నాకు అప్పుడు ఇబ్బంది కలిగింది. అంటే నా స్టోరీ బయటకు రాగానే కొంచెం అమ్మాయి అంటే నెగిటివిటీ వస్తుంది కదా ఫస్ట్. ఎందుకని అమ్మాయి అంటే నెగిటివిటీ ఎందుకు వస్తుంది? అంటే ఇంట్లో అంటారు కదా పేరెంట్స్, మీరు ఏం చేస్తున్నారు, అమ్మాయి లవ్ స్టోరీలు గివ్ స్టోరీలు అటు పోతుంటే మీరు ఏం చేస్తున్నారు అంటారు కదా, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతారు కదా. సొసైటీ అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేసిన వీడియో సొసైటీ గురించి, జుమ్చకతో. అది వైరల్ అయింది, 1.6 మిలియన్ వెళ్ళింది స్టార్టింగే. తర్వాత నేను రాఘవేంద్ర మొదలుపెట్టిన. సొసైటీకి ఏం చెప్పారు చెప్పమంటారా? చెప్పండి. జుమ్చక్క జుమ్ అంతేలే సమాజంలో మనుషులంతా అంతేలే, లవ్ ఫెయిల్యూర్ బాధ లవ్ ఫెయిల్ అయిన వాళ్ళకి తెలుస్తుంది ఈ బాధ, సమాజానికి ఏం తెలుస్తుంది ఈ బాధ, జుమ్చక్క జుమ్ అని వాడిన. అంటే ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మీకు మీ లైఫ్లో స్టోరీ లేకపోతే మీకు అర్థం కాదు మా పెయిన్ అనేది. నిజమే కదా. ఇప్పుడు మీకు నిజంగా స్టోరీ ఉంటే మీరు ఆ సిచ్యువేషన్ లో ఫేస్ చేసినది మీకు అర్థమవుతుంది. మీరు ఏం చేయకపోతే మీకు అర్థం కాదు. అందుకు సొసైటీ గురించి అలా వాడిన. అది అందరికి బాగా రీచ్ అయింది, దాన్ని కొలాబరేషన్ చేసినారు, బాగా ఫాస్ట్ గా వెళ్ళింది అన్న, బాగుంది ఇది అని. ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్స్ వాళ్ళంతా నేను ఫాలో అయింటారు అనమాట. నా స్టోరీలో వాళ్ళ స్టోరీ వెతుక్కుంటుంటారు. స్టోరీ అంటే కామన్ గా ఉంటుంది అన్ని స్టోరీలో. మరి రాఘవేంద్ర గురించి అప్పుడేం పాడు? రాఘవేంద్ర గురించి జుమ్చక్క జుమ్ రాఘవ నువ్వు తెచ్చిన కాలా పట్టెలు గల్ గల్ అంటుంటే నా గుండె జల్ జల్ అంటుంది. రాఘవ మనం తిన్న పానీపూరి మర్చిపోయావా? రాఘవ మనం అనంతపూర్లో తిరిగిన త్రివేణి థియేటర్ మూవీ మర్చిపోయావా? రాఘవ మనం సాయినగర్లో తిరిగిన రోజులు మర్చిపోయావా? రాఘవ మనం బస్సులో జర్నీ మర్చిపోయావా? రాఘవ నువ్వు నేను ఇద్దరు అటు ఇటు తీసేటప్పుడు చినిపోయిన నోటు ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది. రాఘవ అని ఒక్కటే అట్లా చెప్తుంటా అనమాట. సో అప్పుడు రాఘవేంద్రులు ఉంటారు కదన్నా ఐడీస్, వాళ్ళకి ట్యాగులు కొడుతుంటారు అనమాట వాళ్ళు. రాఘవేంద్రకి సోషల్ మీడియా లేదు, సో మిగతా ఉంటారు కదా రాఘవేంద్ర ఐడీస్. భయపడ్డా? సోషల్ మీడియా అంత నాలెడ్జ్ లేదన్నా.
నాలెడ్జ్ లేదు అదే సోషల్ మీడియా. మీతో పాటు చదువుకున్నాడని చెప్పని అన్నారు కదా. చదువుకున్నాడు కానీ బయట నాలెడ్జ్ లేదు, నాకు లేదు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను బయటకు వచ్చాను. రాఘవేంద్ర అసలు ఏం చేస్తాడు, వర్క్ ఏం చేస్తాడు ఆయన? ఎంకామ్ అయిపోయింది నాది, ఎంకామ్ అయిపోయింది. తను ఆడిటర్ ఆఫీస్లో అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నాను ఇంతకుముందు. నేను అక్కడే బయట నేను అదే సేమ్ వర్క్ చేస్తాను అంటే. తర్వాత ఇప్పుడు జాబ్ వేరేది మారినాడు అన్నారు, తెలియదు ఇంకా. ఓకే, మరి మీ ఇన్ఫ్లుయెన్స్ ఏదైనా జాబ్ ఇప్పించవచ్చు రాఘవేంద్ర? వస్తే ఎందుకున్నా నేను పిఏ పోస్ట్ ఇచ్చేస్తాను నెక్స్ట్ సర్పంచ్ అయితే. నెక్స్ట్ సర్పంచా? ఓకే, ఇప్పుడు ఇండిపెండెంట్ గా మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత ఇప్పుడు రైట్ అంటే మీకు ఎన్ని ఓట్ల వరకు వచ్చినాయి? 184 వచ్చాయన్న. 184 వచ్చినాయి. ఓకే, చాలా గ్రేటే కదన్న. లాస్ట్ 2029లో ట్రూ కోట్స్ ఖర్చు పెట్టి 200 ఓట్లు వచ్చినాయి వాళ్ళకి. ఇప్పుడు 2019లో 2 కోట్లు ఖర్చు పెట్టిన అతను ఉన్నాడు, అతనికి వచ్చిన ఓట్లు 200. 2 కోట్లు ఎక్కడ 200. మీరు ఎంత ఖర్చు పెట్టారు? నేను అసలు ఒక్క నోటే ఇవ్వలేదు. మీ దగ్గర ఆల్రెడీ మీరు కూడా కొన్ని ల్యాండ్స్ అయ్యి కూడా మీ ఇంటి చుట్టుపక్కల కబ్జా చేశారని చెప్పాను. అవునన్నా, నాకు 100 కోట్లు ఉంది. మీ ఛానల్ కూడా కొంచెం రాసిస్తాలే అన్న, తీసుకోండి. అంటే అని వినిపించింది, ఎందుకంటే ఎలక్షన్ లో నిలబడుతుంది, పోటీ చేస్తుంది, డబ్బు ఎలక్షన్ లో కూడా నా దగ్గర డబ్బు లేదన్న. నా గోల్డ్ మంగళ చైన్ గోల్డ్ అది లాస్ట్ లో ఇష్టపడి కొనుక్కునేది నేను రాఘవేంద్ర. అంటే నాదే అమౌంట్ అయినా తను సెలెక్ట్ చేసినాడు అది ఫైనల్లో. సో అది దాన్ని నేను జనాల కోసం పణంగా పెట్టి లోన్ పెట్టి తెచ్చుకున్నా. అంటే అందరూ గూగుల్ పే ఫోన్ పే పెడతారేమో అని అంటుంటారు కదా, అంటే బరలక్క పెట్టినట్లు. నేను పెట్టాను, నేను సొంతంగా నిలబడతాను అన్నానా. అట్లనే గోల్డ్ చైన్ పెట్టినా. వీళ్ళు ఏం చేసినారంటే ఎట్లయినా కేతిరెడ్డి వాళ్ళు ఇది ఆపాలి, ఆ డబ్బులు ఖర్చు పెట్టేయాలి అమ్మాయితో అన్నట్టు నా పైన ఫేక్ ఎలిగేషన్తో నన్ను కొట్టి, అదే టైంని కాపీ కొట్టి ఆధార్ కార్డులు దొంగలిచ్చి ఏఎస్ఐ దొంగలిచ్చినాడు. ఇంటికి వచ్చి నీ కేసు మీద అమ్మ అంటే ఇచ్చినాం, మాకు గుర్తులేక. అట్లా నా పైన కేసు పెట్టి నన్ను నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ లేకుండా పెట్టారు. దాన్ని నేను ఎలక్షన్ టైంలో కూడా నాకు రాజేష్ సార్ మీకు తెలుసు కదా హైదరాబాద్, ఆయన తక్కువ డబ్బులతో మినిమం దాన్ని తీసుకొని నాకు బెయిల్ తెచ్చినాడు, నాకు మా అమ్మకి. దానికి కోర్టు ఖర్చులు అక్కడ ఇక్కడ దీనికి సగం డబ్బులు అయిపోయినా నాకు. ఎలక్షన్ మొత్తం మీద ఎంత ఖర్చు పెట్టారు మీరు? ఎలక్షన్ మొత్తం 1,00,000 దాకా వచ్చిందాను. 1,00,000 రూపాయలు. మళ్ళీ నేనేం చేసిన, మనము అందరూ అనుకుంటారు కానీ 10,000తో నామినేషన్ వేయచ్చు అనుకుంటారు. 10,000 అయ్యేది నామినేషన్కి. పైన జిరాక్స్లు అంట, పైన 10 మంది ఉంటారు, వాళ్ళని మెయింటైన్ చేయాలా, వాళ్ళకి ఛార్జెస్. తర్వాత నేను ఒక 20 విలేజెస్ కవర్ చేసిన. అంటే డైరెక్ట్ నేనే వెళ్ళి ఆటోలు రావాలన్నా భయపడుతున్నా కానీ నేను ఒక ఆటో పట్టుకొని సొంతంగా ఎవరు బ్యాక్గ్రౌండ్ లేకుండా ప్రతి ఊరికి నేనే విజిట్ చేసి. కార్యకర్తలు ఎవరు లేరు మీ వెనకాల? ఒక్క రాఘవేంద్ర వాళ్ళ ఊరికి కదిరి ఇండిపెండెంట్ క్యాండిడేట్ వాళ్ళు వచ్చారన్న, 30 మంది వచ్చారు. రాఘవేంద్ర వాళ్ళు రాఘవేంద్ర పంపించుంటారు నాకు లేదు. అంటే ఆ ఊర్లో పిఏతో నేను ఛాలెంజ్ చేసిన అనమాట. అంటే ఆడ ఒక పాల డైరీ ఉందనమాట. నాకు అక్కడ ఉండే, అంటే నేను అక్కడికి వెళ్ళినది రాఘవేంద్ర కోసం కాదు, అందరూ అనుకుంటారు. అక్కడ పాల డైరీ ఇష్యూస్ ఉందనమాట. అంటే డైరీలో ఏమంటే సండే కూడా పని చేయించుకుంటారు, వాళ్ళకి పిఎఫ్లు అవి రావంట, అలవెన్సెస్ రావంట. సో ఇది మా ప్రాబ్లం, వచ్చి ఇక్కడ ప్రచారం చేయమ్మా అంటే నేను వెళ్ళిన అనమాట. నాకు ఎవరు తోడలేదని ప్రచారాలు నిలబెట్టినా. అట్లాంటి సిచ్యువేషన్లో కదిరి ఇండిపెండెంట్ క్యాండిడేట్ రాజేష్ అనే వాళ్ళ ఫ్రెండ్స్ నరసింహ అన్న అనే అతను కాల్ చేశాడు, ఏమమ్మా ప్రచారాలు చేయాలంటే నాకు ఇది పరిస్థితి అన్న. అంటే అన్న డబ్బులతో కాన్వాయ్ పెట్టి అన్న సొంతంగా 30 మందిని తీసుకొచ్చి నన్ను ఇంటింటికి గడప గడప రాఘవేంద్ర ఊర్లో తొక్కించినారు వాళ్ళు. తర్వాత నేను వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ విలేజ్ని నేను కూడా ప్రచారం నా తరపు నుంచి, అక్కడ మా ఫాలోవర్స్ ఉంటారు కదా అట్లా చేసిన. అన్నకి రాఘవేంద్ర దగ్గరికి వెళ్ళి ఓటు వేయమని అడిగారా? వాళ్ళ ఇంటికి ఒక్కటే వెళ్ళాలి, అన్ని ఊరంతా వెళ్ళలేదు అన్న. బాగుండదు మళ్ళీ ఏదైనా ఇష్యూ వస్తే ఎలక్షన్ టైంలో ముందే ఎందుకనేసి మనం వెళ్ళినది ఎలక్షన్ పర్పస్ కదా. సో ఎలక్షన్ పర్పస్ రాఘవేంద్ర ఓటు ఉంటుందిగా. కానీ ఆ ఊర్లో పిఏ ఉన్నాడు, కేతిరెడ్డి పిఏ ఆ ఊరే. కానీ పిఏ ఉన్న వాళ్ళకి వాటర్ సోర్సెస్ ప్రాబ్లం ఉంది. అంతమందికి అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నా భయపడకుండా నువ్వు మా ఊరు కోడలివి ఎమ్మెల్యేగా నిలబడుతున్నావు, మాకు వాటర్ ప్రాబ్లం ఉంది, ట్యాంక్ కట్టించే పని నువ్వు చూడు అని చెప్పినారు ఆ ఊరిలో. అంటే గ్రేటే కదా నాకు చెప్పినారంటే. రెస్పాండ్ ఉంది ఆ ఊర్లో కోడలుగా, సరే కట్టిస్తాను. రీసెంట్గా దాని మీద వీడియోలు కూడా చేసినాను. నెక్స్ట్ ఆ ఊరికి అయితే ట్యాంక్ తెప్పించే బాధ్యత అదేనా. అందుకే ఆ ఊరిని సర్పంచ్ గా పోటీ చేయాలనే ఉద్దేశం ఉంది. ఇప్పుడు ఆ ఊరికే సర్పంచ్ గా పోటీ అక్కడ ఇక్కడ మా ఊరు వేస్తాను, ఏదో ఒకటి గెలిచినా అంటే 2 దాంట్లోకి వర్క్ చేస్తాను. ఒకవేళ రెండిట్లో గెలిస్తే ఏదో ఒకటి ఆప్షన్ తీసుకోవాలి, అట్లా ఏదో ఒకటి విత్డ్రా చేసుకోవాల్సి వస్తుంది. సో అట్లా
ఏది గెలిచినా నాకు నో ప్రాబ్లం అన్న. ఈ అదృష్టమే నాకు. ఏదైనా ఫస్ట్ నేను ఈ సోషల్ మీడియా దొక్కడం రావడం ఫస్ట్ లింగారెడ్డిపల్లి నుంచి స్టార్ట్ చేసిన, రాఘవేంద్ర వాళ్ళ ఊరు నుంచి. సో అది నాకు లక్కీ అనమాట. ఇప్పుడు తాడేపల్లి జగన్ గారు ఎట్లా తీసుకుంటారో నేను లింగారెడ్డిపల్లి తీసుకుంటాను అనమాట. మీ క్యాంప్ ఆఫీస్ అది అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట అన్న. అందుకని సర్పంచ్ అక్కడ నుంచి వద్దాం అనుకుంటున్నా. ఓకే, మరి ఇప్పుడు సర్పంచ్ సంబంధించిన పనులు ఏమైనా మొదలు పెట్టారా? ఆల్రెడీ పెట్టాను. నా ఊర్లో వాటర్ సోర్స్ ఉన్నాయి. రీసెంట్గా రోడ్డు ప్రాబ్లం ఉండే, హైవేలు వేస్తుంటే వాళ్ళు పట్టించుకోలేదన్నమాట. ఏం చేసుకుంటారులే అన్నట్ల. నేను ఫస్ట్ అడిగిన వేయండి రోడ్డు అని, పట్టించుకోలేదు. నాకు ఈ ఎలక్షన్ టైంలో చేసినది గుర్తొచ్చింది. అక్కడికి వెళ్ళి పలానా చోట ఇలా ఇబ్బంది అంటే వాటర్ వచ్చి కొట్టకపోయింది అన్న, మట్టి అంతా. ఆటోలో ఫ్లో ఉండడం వల్ల ఎక్కలేకపోతే ఇది పరిస్థితి ఇలా ఉంది, ఇలా మీదే ప్రాబ్లం అయితే మీదని పెట్టిన. 1 వీక్కి స్పందించి నిన్న మొన్న వేసినారు, రోడ్డు కూడా వేసారు. రైట్. ఈ లైఫ్ జర్నీ మొత్తంలో మీకు మీ జీవితంలో మీకు ఎందుకురా నేను ఇట్లా చేశాను అని చెప్పని బాధపడిన రోజు ఏంటి? ఎలక్షన్ టైంలో అనిపించింది అన్న. ఎందుకని? కొట్టినారు, కొట్టి దెబ్బలు తగిలినాయి, కేసులు పెట్టినారు, తిట్టినారు, మా ఇంట్లో వాళ్ళని బెదిరించినారు. అంటే ఇప్పుడు నేను రాఘవేంద్ర మీద ఫైట్ చేస్తుంటే నాకు రాఘవేంద్రకి జరుగుతుంది ఫైట్, మిగతా వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ లేదు. అంటే డబ్బుల కోసం తీసుకో అనే వాళ్ళు ఉంటారు కానీ డైరెక్ట్ అటాక్ చేసే వాళ్ళు లేరనమాట. ఈ ఎలక్షన్ రావడం వల్ల ఫ్యామిలీని రిస్క్లో పెట్టినానని అనిపించింది అన్న నేను. ఓకే. మా అన్న వాళ్ళు ఇద్దరు, అక్కలు ఇద్దరు, వాళ్ళు కూడా నా దగ్గర రాని పరిస్థితి ఎలక్షన్ టైంలో. వాళ్ళు భయస్తులు. ఇప్పుడు టౌన్లో ఉంటారు, ధర్మవరం సెంటర్లో ఉంటారు వాళ్ళు. అంటే టకాని వాళ్ళు కేతిరెడ్డి వాళ్ళు వచ్చి ఏమైనా చేస్తారని వాళ్ళకి భయం, చాలా భయం అనమాట. అట్లాంటి టైంలో నేను ఫ్యామిలీని రిస్క్ పెట్టినానేమో అనిపించింది. ఇప్పుడు నాకు చిటికలో అయినట్లు జుంచక అయినట్లు ఇప్పుడు ఈజీ అయిపోయింది పాలిటిక్స్ అనేది. ఇప్పుడు ఏమొచ్చినా ఎదుర్కొనే సిద్ధంగా ఉన్నా అనమాట, అలవాటు అయిపోయింది. అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఎవరైనా మాట్లాడడం జరిగిందా? ఇప్పటి వరకు ఏం లేదన్నా. ఏమైనా వీడియోస్ వెళ్ళాయి. మీరు ఏమైనా కలుద్దాం అని చెప్పని ఏమైనా మీకు ఉందా? వాళ్ళు అట్లా ఏం లేదు కానీ ఇప్పుడు ఉండేది మాకు బీజేపీ మా ఏరియాలో, ఎన్డీ కుటుంబం. ఏదన్నా సమస్య వచ్చినా కూడా నేను ఇప్పటివరకు కలవలేదు. సింపుల్గా ఇన్స్టాగ్రామ్ ఉంది కదన్న, ఫేస్బుక్ మనం అప్లోడ్ చేసి ట్యాగ్ పెడితే ఆయనకి వెళ్ళిపోతాయి నోటిఫికేషన్. సో ఫంక్షన్ ఒక ఆమెకి వైసీపీ అని తీసేశారంట, చాలా ముసలావిడ. ఆమెను తీసుకొచ్చి మండల ఆఫీస్ ఎదురుగా కూర్చోపెట్టి ధర్నా చేయించారనమాట. సో ఆ దూరం వెళ్ళేదానికి టైం వేస్ట్ అవుతుంది అనేసి వీడియో తీసి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో పెట్టిన. అతనికి ట్యాగ్ చేసిన అనమాట. పరిటాల శ్రీరామ్ ఇన్ఛార్జ్ కదా, అతనికి సత్యకుమార్ ఎమ్మెల్యే గారికి పెట్టిన, ఇచ్చినారు ఆమెకి. అప్పుడు ఇచ్చారు, మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా ఇచ్చేసినారు. ఓకే, వెరీ గుడ్. ఓకే, రైట్. సోషల్ మీడియాని బాగా వాడుతున్నాను అంతే. అదే బాగా వాడుతున్నారు. రైట్. ఇప్పుడు మీకు బాగా పాలిటిక్స్లో బాగా ఇష్టమైన నాయకులు ఎవరు? ఇప్పుడు ఇన్స్పిరేషన్ అంటే ఎట్లా తీసుకుంటానంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ గారిని తీసుకోవచ్చు, ఎందుకంటే 2 సార్లు ఓడిపోయి 3సారి అత్యధిక మెజారిటీతో గెలిచారు కదా. ఇంకో లోకల్గా అంటే శ్రీరామ్ గారిని తీసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఈ రాజకీయాల వల్ల చనిపోయారు, వాళ్ళ మదర్ కూడా రాప్తాడ్ నుంచి వస్తుంది. సో నేను ఇట్లా లీడర్గా అయితే వీళ్ళిద్దరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. అంటే ఓడిపోయినా మళ్ళీ పోటీ చేసినా మనకు విజయం వస్తుందని పవన్ కళ్యాణ్ గారిని. సో మనకి బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగినా జనాల కోసం ఉండాలనేది శ్రీరామ్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుంది పొలిటికల్ పరంగా. రైట్. సినిమాలు చూస్తారా మీరు? పెద్దగా చూడను. ఇద్దరు మేము కలిసినప్పుడు కొన్ని అల్లు అర్జున్ సినిమాలు చూస్తా ఉంటాం. ఎందుకని అల్లు అర్జున్ అంటే మా ఇద్దరు ఫేవరెట్ అల్లు అర్జున్ అన్న. అల్లు అర్జున్ మీద ఎప్పుడైనా పాడారా? అల్లు అర్జున్ మీద వాళ్ళ సమంత మీద అయితే పాడినాను. సమంత మీద అది బాగా ట్రెండ్ అయింది. అంటే ఏంటంటే అది స్టోరీ ఏమంటే వాళ్ళ లవ్ స్టోరీ మా లవ్ స్టోరీ 10 years. వాళ్ళది మాది 1 month గ్యాప్ విడిపోవడం. సేమ్ నా సెప్టెంబర్లో విడిపోయినా ఆమె అక్టోబర్లో విడిపోయింది. సో నాగ చైతన్య పెళ్లి చేసుకుంటున్నాడు, అటు ఆయన తీసుకుంటున్నాడు. అట్లా ఒకటి ఆమెను ఇన్స్పిరేషన్గా, ఇప్పుడు ఒకటే ఉమెన్గా బాగా పోరాడుతుంది కాబట్టి అట్లా ఆమెను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. అట్లా పాడినా అనమాట. అది చాలా వెళ్ళిపోయింది వైరల్ బాగా. జుంచక్క జుంచక్క జుమ్ జుంచక్క జుంచక్క జుమ్. సమంత సమంత నా అందమైన సమంత, సమంత సమంత నువ్వే నా ఇన్స్పిరేషన్ సమంత, సమంత సమంత నీ స్టోరీ నా స్టోరీ ఒకటే సమంత, సమంత సమంత నీ లవ్ స్టోరీ 10 years నా లవ్ స్టోరీ 10 years సమంత, సమంత సమంత నీ లవ్ స్టోరీ నా లవ్ స్టోరీ 1 నెల మాత్రమే వెనకబాటు సమంత, సమంత సమంత నిన్నే ఇన్స్పిరేషన్గా తీసుకుంటా సమంత, సమంత సమంత నిన్ను నాగ చైతన్య మోసం చేశాడు సమంత, నన్ను రాఘవేంద్ర మోసం చేసినాడు సమంత, సమంత సమంత. అది ఫుల్ వైరల్ అయింది. 10 million చూసింటుందని. అది సమంత అంటే ఎవరైనా గుర్తుపడతారు నన్ను ఆ సాంగ్ అంటే. 10 million పోయింది అన్నది. దాన్ని ట్యాగ్ కూడా పెట్టాను నేను, ఒక మెసేజ్ పెట్టిన, అదైతే చూసింది ఆమె, రిప్లై అయితే ఇవ్వలేదు ఇన్బాక్స్ లో.
నెక్స్ట్ ఈ వీడియో మళ్ళీ పెడతా, ఏమన్నా రిప్లై వస్తుందని చూద్దామన్నా. అవునా? వీలైతే కలవాలని ఉంది. సమంతనా? ఓకే. ఎందుకు సమంత ధైర్యం చెప్తారా? అంటే సేమ్ మా ఇద్దరు ఒకటే సిచ్యువేషన్. అంటే స్టోరీ కానీ ఆమె ఎన్ని వచ్చినా నెగటివిటీ వచ్చినా కానీ పోరాడి ఇప్పుడు నిలబడింది కదన్నా. ఇప్పుడు నాకు ఎన్నో వచ్చినా ఆమె ఇన్స్పిరేషన్గా తీసుకుని ధైర్యంగా ఉన్నాను అనమాట. అట్లా అదే మీకు బాగా ఇష్టమైన సినిమా? మొన్న రీసెంట్గా వచ్చిన అల్లు అర్జున్ది పుష్ప 1. ఇది పుష్ప 1 అన్న. పుష్ప. ఓకే. ఆ సినిమాకి తీసుకెళ్తా అన్నాడు, అప్పటికి వెళ్ళిపోయినాం. పుష్ప 2కి తీసుకెళ్తారు అయితే. అదే అనుకున్నా. అలవైకుంఠపురం బాగా ఇష్టం. నా బర్త్డే రోజు రిలీజ్ అయింది January 12. దానికి వెళ్ళాం. లాస్ట్ సినిమా మా ఇద్దరు వెళ్ళిండేది. రాఘవేంద్ర మీరా? ఓకే రైట్ అమ్మా, బాగానే ఉంది. కానీ ఇక్కడ మీరు ఏంటంటే మీ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సమస్యలన్నీ పెట్టడం జరుగుతుంది, వాటన్నిటి గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది కదా. కానీ ట్రోల్స్లో ఎలా అంటే ఇప్పుడు మీరు యూట్యూబ్లో అట్లా కూడా మీరు చెప్పే అన్నీ కూడా మీ ఊరి సమస్యలు, మీ సమస్యలు అన్నీ కూడా కలిపి చెప్తూ ఉంటారు. వాటిల్లో అది మీ స్లాంగ్లో, అదే మీ బాడీ లాంగ్వేజ్తో అట్లాగా మీరు పాడుతూ చెప్తూ ఉంటారు. కానీ ఏంటంటే వాస్తవంగా అక్కడ ఉన్నాయి కాబట్టి మీరు అట్లాగా చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా కావాలనే చేస్తుంది, ఏదో ఊరికనే చేస్తుంది సరదాగా అని చెప్పని అనే వాళ్ళందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సరదాగా అంటే సరదాగా అనుకునేది జుంచక అదైతే సరదా అనుకుంటారు. ఫస్ట్ అనుకున్నారన్న, తర్వాత నేను ఎక్కడ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు కదా స్టోరీ గురించి. ఇప్పుడు మనం ఇది కానీ ఇంతకు ముందు కానీ చూసి ఇప్పుడు వాళ్ళకి అసలైన స్టోరీ రివీల్ అయింది. అంటే రాఘవేంద్ర కానీ డిఎస్పీ కానీ. ఇక నేను టైంపాస్ అంటే ఎక్కడ టైంపాస్ చేయడానికి టైం లేదు నాకు, అస్సలు లేదు. ఏదైనా జనాలకి ఉపయోగపడేదే. ఇప్పుడు నేను డబ్బులు అంటే పంచలేను, నా దగ్గర డబ్బు లేదు కాబట్టి. నాకు చేతనైనది సోషల్ మీడియాలో అట్లా వీడియో పడేసినామంటే వాళ్ళ సమస్య తిడుతుంది కదా, మనం అది హెల్ప్ చేసినట్లు అవుతుంది. కొంతమంది మీడియా కవర్ కానివి, సమస్యలు బయటికి రానివి చాలా ఉన్నాయి. అట్లా నేను ఫస్ట్ మా నియోజకవర్గం స్టార్ట్ చేసిన. కొన్ని చోట్ల మాదే కాదు, కొన్ని ఏరియాలో చెప్తున్నా. ఇట్లా కదిరి ఇండిపెండెంట్ క్యాండిడేట్ నేను ఒక ఎలక్షన్ టైంలో రాజంపేట రోడ్ హైవే ఉంది, అది ఏం వేయలే వైసీపీ వాళ్ళు కానీ అప్పుడు తెలుగుదేశం వాళ్ళు. అక్కడికి వెళ్ళి ఒక బ్లాక్ తీసినాం. ఈ బ్లాక్ ఇన్ని ఊళ్ళకి వెళ్తుంది, 165 గ్రామాలకు వెళ్తుంది. సో ఇది పట్టించుకోలేదంటే మొన్న కందుకుంట వెంకటేష్ గారు ఉన్నారు కదా ఎమ్మెల్యే, మొన్న ఓపెన్ చేస్తున్నారు అన్నది స్టార్ట్ చేసినారు, వర్క్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్ అది పెట్టడం వల్లే ఆయనకి దృష్టికి వెళ్ళింది. అట్లా మనం చిన్నది హెల్ప్ ఏదో వీడియోలో అట్లా వేస్తే అయిపోతుంది. ఫన్నీగా అనుకుంటే అది కూడా నవ్వినారంటే ఆరోగ్యానికి మంచిది, నవ్వుకోలేదు ఏమవుతుంది, మనం ఏం చేయలేము కదా. ఇప్పుడు డబ్బుల పరంగా ఇవ్వలేము, ఆరోగ్యపరంగా నవ్వుకోవడానికి ఎంటర్టైన్మెంట్ చేద్దాం, ఏమవుతుంది అంతే. రైట్. ఫైనల్గా ఇప్పుడు మీరు మీ లైఫ్ స్టైల్ని, అదే మీ జీవితాన్ని సాధించడానికి ఏం చేస్తున్నారు? ఫైట్ అయితే మొదలు పెట్టాను, స్టాప్ చేయాలి. ఫైనాన్షియల్గా అంటే ఇంతకుముందు నేను జాబ్ చేస్తాను అండి. నా చదువు అంతా నాకు డొనేటర్సే, మా నాన్న అంటే కాదు, నా చదువు అంతా డొనేటర్స్. నేను జాబ్ చేసుకుంటా అయిపోయింది. ఇప్పుడు లాకు కూడా డొనేటర్సే ఉన్నారు. సో నువ్వు లా చేయమ్మా బాగుంటుంది అనేసి. సో ఒక 3 years అకౌంటెంట్గా టాలీ ప్యాకేజ్ మీద జాబ్ చేసిన. సో అది ఎత్తిపెట్టుకునేది ఉంటుంది కదా, అట్లా స్టార్ట్ చేసిన. మొన్న ఎలక్షన్లో నాకు గోల్డ్ పెట్టిన. ఇక ఫర్దర్ అప్పటికప్పుడు దేవుడు ఇస్తా అంటాడు, నా నమ్మకం. కాబట్టి డబ్బులు ఎక్కువ ఆశపడను అన్న, డబ్బులు ఎక్కువ ఉంటే జబ్బులు ఎక్కువ ఉంటాయని నా అభిప్రాయం. ఓకే, ఉన్నంతలో ఉందాం అన్నట్టు అంతే. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఇయర్ మీరు సర్పంచ్గా కూడా పోటీ చేయాలని చూస్తున్నారు కదా, ఏ గ్రామం నుంచి అది? లింగారెడ్డిపల్లి, డీచర్లపల్లి గ్రామం. ఓకే, డీచర్లపల్లి గ్రామం, లింగారెడ్డిపల్లి, రైట్. అక్కడి నుంచి మీరు సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆల్ ది బెస్ట్ అమ్మా. మంచిగా ఈసారైనా సర్పంచ్లో మంచి ఓట్లతో వచ్చి మీకు గెలవాలని చెప్పని మేము కూడా కోరుకుంటున్నాం. చెప్పండి. ముఖ్యంగా హిట్ టీవీకి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే నేను చేసినవి జనాల వరకు పోయినాయో లేవో తెలీదు, మీరు గుర్తించి మీ ఇంటర్వ్యూ ద్వారా ఇంకా కొంతమందికి వెళ్తాయని. కాబట్టి నా టాలెంట్ని గుర్తించి పిలిచినందుకు నేను ఖచ్చితంగా హిట్ టీవీ వాళ్ళకి నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.